Kannada industry is going out with a bang finally this year. Namaskaram, hello, welcome to Cinephile India. కిచ్చా సుదీప్ కొత్త కన్నడ మూవీ మ్యాక్స్ 2024లో నేను చూసిన లాస్ట్ సినిమా థియేటర్లో ఎలా ఉందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ జాన్రా. సో యాక్షన్ థ్రిల్లర్స్లో మనము బేసిక్గా స్టోరీ కోసం ఎక్కువ వెతకూడదు. స్క్రీన్ ప్లే అక్కడక్కడ నాకు ఇఫీగా అనిపించినప్పటికీ ఓవరాల్ నాకైతే సినిమా చాలా వర్కౌట్ అయింది. అది ఎందుకు వర్కౌట్ అయింది, ఏంటి రీజన్స్, నాకు వర్కౌట్ అవ్వని డీటెయిల్స్ ఏంటి, ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాము ఈ రివ్యూలో. ప్లీజ్ ఈ వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే నేను చాలా డీటెయిల్స్లోకి వెళ్తాను. ఎందుకు నచ్చింది, ఎందుకు నచ్చలేదు, ఏ ఆస్పెక్ట్స్ బాగున్నాయి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్ మీరు చేసుకోగలుగుతారు ఈ రివ్యూ చూసిన తర్వాత. సో ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. ఒక బెంగళూరు సబర్బన్ పోలీస్ స్టేషన్కి ఇన్స్పెక్టర్ లాగా వస్తాడు సుదీప్. సో ఆ నైట్ సినిమా మొత్తము రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై విజయ్ కార్తికేయ. సో ఈయన ఎలా అంటే మన ఖైదీ సినిమా ఉంటుంది కదా తమిళ్లో, కార్తీ యాక్ట్ చేసింది, లోకేష్ కనకరాజ్ సినిమా మొత్తం ఒక నైట్లో అవుతుంది. సో అదే బేసికలీ అదే ప్యాటర్న్లో అవుతుంది అనమాట. స్టోరీ అది కాదు, ఆ ప్యాటర్న్లో ఏంటంటే ఒక రాత్రి 7 o'clock నుంచి మార్నింగ్ 5-5:30 వరకు జరిగే ఒక స్టోరీ అనమాట ఇది. కొంతమంది క్రిమినల్స్ని అరెస్ట్ చేస్తారు సుదీప్. సో నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఆ క్రిమినల్స్ని వాళ్ళ రౌడీస్ నుంచి మినిస్టర్స్ పిల్లలు అనమాట, వాళ్ళు ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాడు, ఏమైతుంది, కాన్సిక్వెన్స్ ఏంటి అనేది బేసికలీ వాళ్ళు విలన్స్ ఏం ట్రై చేస్తుంటారు అనేది సినిమా అనమాట. సినిమా మొత్తము విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 12 hours అయిపోతుంది సినిమా అంతా, ఒక నైట్ మొత్తం. ఇట్లాంటి స్టోరీ వర్కౌట్ అవ్వాలంటే కావాల్సింది నెంబర్ 1 థింగ్ ఈజ్ స్క్రీన్ ప్లే. సో స్క్రీన్ ప్లే ఎట్లా ఉందో డిస్కస్ చేద్దాం. స్క్రీన్ ప్లే ఈజ్ అమేజింగ్, చాలా రేసీగా ఉంటుంది సినిమా స్క్రీన్ ప్లే, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే. 2 hours 12 minutes మూవీ అప్రాక్సిమేట్లీ. దాంట్లో ఫస్ట్ హాఫ్ అబౌట్ 1 hour 12 minutes, సెకండ్ హాఫ్ అబౌట్ 1 hour. ఫస్ట్ హాఫ్ కొంచెం లెంత్ ఎక్కువ, బట్ ఎక్కడ అనిపించమా, ఇన్ఫాక్ట్ ఫస్ట్ హాఫ్ లైక్ విత్ ఇన్ 45 minutes అయిపోయిందా అనిపించింది నాకు సినిమా. చాలా రేసీగా ఉంది స్క్రీన్ ప్లే, చాలా బ్యూటిఫుల్గా రాసుకున్నారు విజయ్ కార్తికేయ, టెరిఫిక్ వర్క్. అండ్ కాకపోతే సెకండ్ హాఫ్లో ఏంటంటే కొంచెం డిప్ అవుతుంది ఇనీషియల్గా సినిమా మళ్ళీ సెకండ్ హాఫ్లో. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సినిమాలకి యాక్షన్ థ్రిల్లర్ ఎప్పటికీ ఎక్కువ పెద్ద స్టోరీకి పెద్ద స్కోప్ ఉండదు సినిమాలో. అందుకని కొన్ని ఏంటంటే తన స్టార్డమ్ని ఎలివేట్ చేయడం కోసమని, తర్వాత మాస్ సీన్స్ ఎలివేట్ చేయడం కోసమని కొన్ని ఫోర్స్ఫుల్గా కొన్ని సీన్స్ క్రియేట్ చేసి, ఫైట్ సీన్స్ ఇంట్రడ్యూస్ చేసి, కొన్ని అన్నెసరీ క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళ వల్ల పెద్దగా ఒరిగింది లేదు, పెద్ద హెల్ప్ అయింది లేదు, ఏమీ లేదు స్టోరీలో. సో అట్లా పెట్టేసరికి కాస్త రొటీన్ అవి బోర్ అనిపిస్తుంది. కానీ ఇమ్మీడియట్గా క్లైమాక్స్కి వచ్చేటప్పటికి చాలా బాగా రికవర్ చేశారు సినిమా. ఓవరాల్ నేను టోటల్గా ఎంజాయ్ చేశాను సినిమా. కన్నడ సినిమా 2024 ఇయర్ ఇట్స్ ఎండింగ్ విత్ ఎ బ్యాంగ్, నో డౌట్. కిచ్చా సుదీప్ హస్ డన్ ఇట్. ఎడిటింగ్ గురించి మాట్లాడాలంటే యాక్షన్ థ్రిల్లర్స్లో నెంబర్ 1 థింగ్ స్క్రీన్ ప్లే అయితే, సెకండ్ ఏంటంటే ఎడిటింగ్. బికాజ్ ఏంటంటే స్టోరీ చాలా వేఫర్ థిన్ స్టోరీ, కానీ ఎడిటింగ్ ఇస్ చాలా క్రూషియల్ ఈ సినిమాలో. అండ్ ఎడిటర్ హ్యాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. ద ఎడిటర్ ఈజ్ గణేష్ బాబు, ఎస్ఆర్ గణేష్ బాబు. చాలా బాగా చేశారు ఎడిటింగ్ అనమాట. సో ఐ మీన్ మనకి ఎక్కడెక్కడ ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ఎగ్జాక్ట్లీ అంతే ఇచ్చారు. సో అది నాకు చాలా నచ్చింది. దానివల్ల ఏంటంటే కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయి ఈ సినిమాలో, అవి చాలా ఎక్సలెంట్గా వర్క్ అయినాయి. కొన్ని చోట్ల ఐ వాజ్ ఏబుల్ టు గెస్ ఇట్, బట్ ఇట్స్ నాట్ ద ఎడిటర్స్ ఫాల్ట్, అది స్క్రీన్ ప్లే ఇష్యూ. బట్ అగైన్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ లైక్ మైండ్ బ్లోయింగ్ అమేజింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దిస్ ఇస్ అ ప్యూర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సో ఆ కేటగిరీలో చూసే మాత్రం ఎడిటింగ్ వాజ్ టాప్ నాచ్. అండ్ యాక్టర్స్ గురించి చెప్పాలంటే దిస్ మూవీ ఈజ్ అవుట్ అండ్ అవుట్ సుదీప్స్ మూవీ. ఫ్రమ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కంప్లీట్లీ సుదీప్స్ మూవీ. లైక్ సుదీప్ని ఫస్ట్ మైండ్లో పెట్టుకొని స్టోరీ రాసుకొని, ఆయన స్టార్డమ్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన టవరింగ్ పర్ఫార్మెన్సెస్ మైండ్లో పెట్టుకొని ఆ స్టోరీ అంతా ఆయన చుట్టూ రాసుకొని, ఈవెంట్స్ పక్కనున్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా జస్ట్ ఆయన రోల్ని ఎలివేట్ చేయడం కోసం అని చెప్పి స్టోరీకి హెల్ప్ అవ్వడం కోసం వచ్చి రాసిన స్టోరీ అనమాట. టైలర్ మేడ్ ఫర్ సుదీప్ అండ్ హీ రాక్డ్ ఇట్, కంప్లీట్లీ రాక్డ్ ఇట్. సినిమాలో ఆయన పేరు అర్జున్ మహాక్షయ్, ఏకేఏ మ్యాక్స్, అక్కడి నుంచి వస్తుంది అనమాట, మ్యాక్స్ అనే పేరు. కిచ్చా సుదీప్ ఈస్ టెరిఫిక్. అన్ఫార్చునేట్ థింగ్ ఈస్ కన్నడ సినిమాలో ఆయన టాలెంట్ని, ఆయన రేంజ్ని సరిగా వాడుకోవట్లేదు. బట్ ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ దిస్ మూవీ ప్రూవ్స్ దట్ పాయింట్ వన్స్ అగైన్. టెరిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్, అమేజింగ్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే స్క్రీన్ ప్లే చాలా డిప్స్ అనిపించినాయి, రొటీన్ అనిపిస్తుంది సినిమా మనకి, అదే ఓకే ఫైన్ అనిపిస్తుంది. సస్పెన్స్లో పెద్ద సస్పెన్స్ ఏం లేదు సినిమాలో. బట్ అగైన్ ఏంటంటే ఆయన పర్ఫార్మెన్స్ తోటి హీ టోటలీ క్యాప్టివేటెడ్ మీ.
కంప్లీట్లీ క్యాప్టివేట్ చేశారనమాట. తన ఎనర్జీ కానివ్వండి, తన ప్రెజెన్స్ కానివ్వండి, తన యాక్షన్ సీక్వెన్సెస్లో తన టెరిఫిక్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, హీ వాస్ అమేజింగ్ ఇన్ ద మూవీ అండ్ హీ ఈస్ ద ఓన్లీ వన్ దట్ యూ సీ ఇన్ ద మూవీ. లైక్ లిటరలీ సునీల్ ఉన్నారు, వరలక్ష్మి శరత్ కుమార్ ఉన్నారు, ఇంకా చాలా యాక్టర్స్ ఉన్నారు, కానీ సుదీప్ ఈజ్ ద ఓన్లీ వన్ హూ సీ నోటీస్ ఇన్ ద మూవీ. సో వేరే వాళ్ళందరూ చాలా ఇన్సిగ్నిఫికెంట్ అనిపిస్తారు, కంప్లీట్లీ ఓవర్ షాడోడ్ ఎవ్రీ వన్ అండ్ ఇట్ వాస్ వెల్ వర్త్ ఇట్. సో డెఫినెట్లీ బాగుంది. అండ్ మ్యూజిక్ బై అజనీష్ లోక్నాథ్ చాలా బాగా ఇచ్చారు, యాక్షన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దీనికి. ఎందుకంటే యాక్షన్ థ్రిల్లర్లో ఆ రేసీ స్క్రీన్ ప్లేకి, ఆ రేసీ ఎడిటింగ్కి అంతే రేసీగా మ్యూజిక్ కూడా ఉండాలి, లేకపోతే ఆ ఇంటెన్సిటీ పోతుంది అనమాట. సో అంతే ఇంటెన్సిటీ తోటి అంతే ఎనర్జీ లెవెల్స్ని బాగా హైగా పెట్టడం కోసం అని చెప్పి అడ్లర్ని బాగా చేశారు. అట్ టైమ్స్ నాకు కొంచెం లౌడ్గా అనిపించింది, ఎస్పెషల్లీ సౌండ్ మిక్సింగ్ పార్ట్ నాకు కొంచెం లౌడ్గా అనిపించింది, ఎందుకంటే డైలాగ్ సరిగా వినపడలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓవర్ షాడో చేసేసింది అనమాట. సో నాకు నచ్చలేదు. బట్ అది ఐఎమ్ ప్రిటీ షూర్ ఇట్స్ నాట్ మై థియేటర్స్ ఫాల్ట్, బికాజ్ వేరే సినిమాలన్నీ బాగానే ఉంటాయి దాంట్లో. నాకు చాలా లౌడ్నెస్ ఫ్యాక్టర్ వల్ల నాకు కాస్త ఇరిటేటింగ్ అనిపించింది. బట్ యాజ్ ఫార్ యాజ్ ద మ్యూజిక్ సైడ్ ఈస్ కన్సర్న్ ఇట్ వాస్ వెరీ గుడ్, నాకు నచ్చింది చాలా. సౌండ్ మిక్సింగ్ బాగుంటే, ఇంకొంచెం కాస్త మెలో డౌన్ చేసి ఉంటే మాత్రము చాలా బాగుండేది, ఇంకా ఎఫెక్ట్ డైలాగ్ వినిపించేది. ప్రాబ్లం ఏంటంటే డైలాగ్స్ చాలా అర్థం కాలేదు, చాలా కన్ఫ్యూజింగ్ అయిపోయినాయి. సో అది పార్ట్ సౌండ్ మిక్సింగ్ ఇష్యూ అయితే, పార్ట్ డైరెక్టర్ తను రాసుకున్న సీన్స్ అట్లా చేశారనమాట. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎడిటింగ్ ఆల్సో, బికాజ్ ఏంటంటే యాక్టర్కి డైరెక్టర్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి డైలాగ్ చెప్పినప్పుడు ఆ సీన్లో ఇంటెన్సిటీ తెప్పడం కోసమని సుదీప్ చాలా డైలాగ్స్ చాలా ఫాస్ట్గా చెప్పేశారు. ఇట్ ఈస్ ద డైరెక్టర్స్ జాబ్ టు యాక్చువల్లీ కట్ దేర్ అండ్ దెన్ మేక్ హిమ్ స్పీక్ అ లిటిల్ బిట్ స్లోలీ, పేస్ కొంచెం తగ్గిస్తే బాగుండేది అనిపించింది. ఎందుకంటే చాలా క్రూషియల్ థింగ్స్ నడుస్తాయి సినిమాలో విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ దట్ వన్ నైట్. ఆ వన్ నైట్లో వేరే పోలీస్ ఆఫీసర్స్కి, వాళ్ళ పోలీస్ స్టేషన్లో పనిచేసే తన హెల్పర్స్కి కానీ ఆర్ వాట్ ఎవర్ తన కానిస్టేబుల్స్కి కానీ, వేరే సబ్ ఇన్స్పెక్టర్కి కానీ తను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి, నెక్స్ట్ ఇది చేయండి, ఈ టైంకి అది చేయండి, ఈ టైంకి చేయండి అని. అది చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ ఎక్స్ప్లెనేషన్లో, కానీ అదంతా నాకు చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో కొంచెం అక్కడ స్లో డౌన్ అయ్యి ఉంటే మాత్రము ఇంకా ఎక్సలెంట్గా ఇంపాక్ట్ ఉండేది. ఆ మూవీని ప్రాసెస్ చేసుకోవడానికి ఒక్క సెకండ్ కాస్త బ్రీతింగ్ రూమ్ వచ్చేదనమాట నాకు. అక్కడ ఈ రేసీ పేస్ ఏదైతే ఉందో నాకు ఆ ఆస్పెక్ట్లో కొంచెం స్లో డౌన్ అయితే బాగుండేదేమో అనే ఫీలింగ్ వచ్చింది. బట్ అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ వెల్ డన్. నాకు చాలా నచ్చింది మూవీ, డెఫినెట్లీ ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ నేను జస్ట్ రొటీన్ జనరిక్ యాక్షన్ థ్రిల్లర్, బట్ ఏంటంటే ఈ చాలా రేసీగా పోయింది, స్క్రీన్ ప్లే వాజ్ టెరిఫిక్, అందుకే నాకు చాలా నచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ Sudeep's performance was really good. So yeah, Kannada industry is going out with a bang finally this year. I think ఈ ఇయర్ చాలా స్ట్రగుల్ అయింది ఇండస్ట్రీ, మంచి సినిమాలు పెద్దగా రాలేదు. లాస్ట్ వీక్ UI అండ్ ఈ వీక్ మ్యాక్స్ బ్యాక్ టు బ్యాక్ రెండు మంచి హిట్స్ పడ్డాయి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్. అండ్ మీకు కుదిరితే సినిమా థియేటర్లో చూడండి, డెఫినెట్లీ ఈజ్ వర్త్ ఎ వాచ్. దిస్ ఈస్ మై రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చి మీరు ఇంకా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ మీరు చూస్తుంటే ఈ సినిమా ఎట్లా ఉందో సినిమా కమెంట్ చేయండి, అలాగే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్.